ఓ బావా లేవు, పొలం కాడికి పోయి టైం అవుతుంది. లే బావా. ఇక్కడనే ఉందిగా. అంత కలనా లేదా కాదు ఇక వదక్కింది. ఏలే పోయి అదని తూర్చా బోల్ ఇట్లా దోముకో. ఇంత చాయ్ పెట్టిపో, తలకేడు వస్తుంది నాకు. జిందికి వేసుకున్నది నీ అమ్మ. నాకు బతుకు పాడుగాను ఎప్పుడు గింతే. చీని అవ్వా ఏపో చెప్పిన పని చేయిపోనాడు. బతుకు పాడుగాను. పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముగ్గు మస్తు వచ్చింది. ఇంత మంచి ముగ్గు ఎవ్వడే ప్రపంచంలో. సూపర్ మస్తు వచ్చింది. ఓం పగ పొగే పగిని బాగోదరి భగవాసనే. ఎంతసేపు అయ్యి మొహం కట్టుకొని ఇక్కడ కూర్చుండి తొందర పట్టుకురా చాయ్. ఇదిగో చాయ్ పట్టు తీసుకో తాగిగా. గింత సప్ప చేసి కాలబడ్డవేంది? ఇంత చక్కెర ఎత్తే ఏమైతుంది? గింత కానీ పిసినారుతానే చేయబడతేవి. ఈ ముఖానికి చాయ్ పెట్టించుడే ఎక్కువ. ఏం బల్బు బండ ఎక్కువస్తుందేమే దింపుతా మొత్తం. ఏమనుకుంటున్నారు అమ్మలాడి? ఏంది బల్బు కిల్పని మాట్లాడుతున్నావు? మా వాళ్ళకి ఫోన్ చేయాలా? రప్పేయాలి అందరినీ. చెయ్యి ఒకసారి చెయ్యి. ఏమో ఎక్కువ మాట్లాడుతుంది. నాకు కర్మగలు నేను చేసుకున్నానే, లేకపోతే నాకు మంచి పిల్లలు దొరికేది. ఈయన చదివిన 10వ తరగతికి డిగ్రీ చదివిన నేనే ఎక్కువ. ఈయన అమెరికా ప్రెసిడెంట్ అట, ఈయనకు మంచి పిల్లని దొరుకుతుందట. భలే మాట్లాడుతాడు. ఇక నీతోడు నాతో కాదే, నేను పోతానుగా. ఓ మనిషి ఎటు పోతున్నావు? ఏమైనా పోయేదో అని చెప్పే పోనానే. ఏ గట్లే కాదు, మా తమ్ముడు వస్తాడట. ఓ 5 కిలోలంత చికెన్ తీసుకురాపో, మంచిగా వండుతానికి. ఆడు మళ్ళీ వస్తాడా? మొన్ననే వచ్చి 5 కిలో చికెన్ కాదే. అక్క తమ్ముడు వేసి ఒక్క ముక్క లేకుండా చేసారు. కనీసం నాకు లేవంటే పులుసు కూడా లేకుండా చేసారు. ఆడు మళ్ళీ వస్తాడా? ఇక నా కొంప కొల్లేరా దేవుడా, ఈ అచ్చుడేంది తినుడేందిరా దేవుడా, నా కొంప కొల్లేరా దేవుడా. ఎవరైనా చూస్తే పెళ్ళం కొట్టిల్లు అనుకుంటారు. చక్కగా చికెన్ తీసుకురాపా. ఎవ్వ నా కొంప అంతా నాశనం చేస్తారు. అయ్యా బతుకంత ఇప్పుడు గింతేరా బతుకు పాగా. ఎవ్వ ఇదే బతుకురాని ఎవ్వ. ఇప్పుడు మన రాజుగాని ఎక్కడుగా. ఓ రాజు, రాజు ఎడిపోతానవరా పిలువంగా? అరే ఈంద్ర బామ్మది పిలువంగా వాడుతుంది. చెప్పే. అవురా బామ్మది అంత మంచిదేనా? మా చెల్లె మంచిగా చూసుకుంటుందా నిన్ను? ఏ బావా ఏమనుకుంటాను? ఇంట్లో మన టైగరు, ఇంట్లో మన టైగరు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అని చెప్పింది అయినాలే. విన్నావా? టీవీ ముందర కూర్చుంటే అన్ని మన ముందరకి వస్తాయి. నీ చెల్లె ఇట్లా గీత గీస్తే మళ్ళీ నేను చెప్పేదాకా దాటది, మళ్ళీ నేను చెప్పేదాకా దాటది. అబ్బా తమ్ముడు ఎందుకు చేతిలో పడతానవరా? అది తెలియదు అనుకుంటావా? మొత్తం బోర్బోక వినడగా తోడు. చినియమైన తెలిసినట్టుందిగా. ఏ బావా నీకేమో తప్పు చెప్పిర్రే. ఏ సాల్ తీవా నువ్వు చెప్పిన కాడికి నాకు మొత్తం తెలుసు గాని ఎటు పోతానవు? ఏమో బామ్మర్ తత్తండే చికెన్ తెచ్చాక పోతానా? అరే మొన్న నాతో పాటే 5 కిలో చికెన్ కొట్టిగా రమ్మల్లా చికెన్ కొట్టిస్తాను పోతాను అంటావు. నేనేం చెప్పాను? నా గండ బామ్మర్ తత్తండే. సరే పోతే పోతే గాని పెనతోడైతే లొలి పెట్టుకోకు. చెవులు చిల్లు పోతాను, అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. సరే సరే బావా. ఈతోటి గోసగా ఉన్నది, ఇది ఎట్లా బతుకుడో ఏమో. ఇంటికాని ఫోన్ వస్తుందిగా. హలో ఏమైందే అటే ముట్టినావు? చెప్పని చికెన్ పట్టుకొని రా. మా తమ్ముడు బస్ ఎక్కిండట, నేను అండాలే. ఈడ కోళ్ళ షాప్ లా చికెన్ కొట్టిద్దామంటే కోళ్ళు దొరుకుతాడు తమ్ముని కోసం. ఈ అడవి పందిని పట్టుకొస్తా.
ఇద్దరు కూర్చొని తిందురు. ఏహే ఊకో నల్లమొక పోడా, ఎప్పుడు నల్లమొక మాటలే మాట్లాడతావు. మరి ఏందే తాపు సాకు ఫోన్ చేస్తావు, బయటికి ఓడదాలు ఊకోక ఫోన్ చేస్తావు. అత్త నాకు నీ అవ్వ. ఏహే ఈ బౌరూపులోడు ఎప్పుడు గింతే. నువ్వు ఇంటికైతే రా తాత, నీ సంగతి చెప్తా. ఏయ్ ఉన్నావానే? అగో సప్పుడు ఎత్తలేదు, ఉన్నా లేదా? ఏయ్ ఆ అగో ఇంట్లో ఉండి సప్పుడు ఎత్తలేవే. ఇగో చికెన్ అంటుపో. ఎన్నో ఫోన్ లో బానే పందులు గిందులని మాట్లాడతాను, మా వాళ్ళకి ఎట్లా కనబడతాళ్ళు? మరి తెచ్చిన గుబ్బ అవుతలేనే? ఎన్నో దినలు ఎక్కడ చెప్తారు? ఇగో అంటుపో. అప్పసార్ల మొగనికి పనప్ప చెప్తే ఇప్పసార్ల పెట్టుకొని తిరిగిందట. అట్లుండే నా మొగన్ కథ. ఎప్పుడు మా వాళ్ళని ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు ఈ మొగోడు. ఏందో ఏందో ఈ మనిషి ఎప్పుడు మారుతాడో ఏమో. దీనికేం పుట్టింది అక్కలేదు. ఏయ్ ఓ మనిషి, గ్యాస్ ఎత్తలేదు ఇట్నాడు. అగో ఈయనకి ఇనత్తలేదా ఏంది? చినియవి ప్రశాంతంగా కూర్చున్నాడు కూడా కూర్చొని ఎత్తలేదు కదా. ఏంది చెవులు ఇనత్తలేవా? అప్పంచి మొత్తుకుంటాన్నా, గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయిందా? ఓ ఎక్స్ట్రా మొత్తం ఇంట్లో ఉంచి పాడు కావాయే. ఆ గ్యాస్ మూతలు ఇచ్చిన మా బామ్మారు అయ్యా ఎప్పుడు పడితే అప్పుడు మనం గ్యాస్ మూతలు ఇస్తాడు. మెదట్లో పురుగు దిగాలి కొద్దిగా. ఓ పొద్దుగా బాగా నిలుగుతాయి కదా, నేను డిగ్రీ చదివినా అని. ఇక గ్యాస్ మూత ఎప్పుడు అయిపోతే రూపాయి అయినా మంచి పని అయింది. ఇక మీ తమ్ముడు వస్తాడుగా, ఇద్దరు కూర్చొని కట్టెల పొయ్యి మీద కూర అంటూ చప్పాలు కొట్టుకుంటా. మంచి పని అయింది, మంచి పని అయింది, మంచి పని అయింది. ఆ కట్టెల పొయ్యి మీద కూర వండాలి. అది ఎవరు వండాలి? నువ్వే వండాలి. ఏంటిది? నేను కూరనా? దౌడ మీకలు తెరిస్తే 32 పనులు కంచులు పడాలి. మక్క పాలు వేసి మీ అయ్యా పాస్ పంపిస్తా ఏమనుకుంటారు? ఏయ్ ఇప్పుడు నువ్వు వండితే వచ్చేది మా తమ్ముడు ఒక్కడే, లేకపోతే మా వాళ్ళందరిని పిలిపిస్తా. మా తమ్ముడు వస్తే 5 కిలోలు వండాలి. అదే మా వాళ్ళని తచ్చిల్లనుకో 50 కిలోలు వండాలి. 50 కిలోలు వండాలి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏంది వాళ్ళందరినీ పిలుస్తావా? ఒక్కడొస్తే నా కొంప నాశమైంది. అసలే మిమ్మల్ని తిండి అంటే బండి కట్టుకుని వస్తారు. ఆ 50 కిలోల కంటే 5 కిలోలు అయ్యాం. తీసుకురాపో, ఆ గంజి తీసుకురాపో, ఎండ తప్పో తీసుకురాపోవే. మంచిగా ఏమైంది? ఇవాళ కూర ఉడుకుతుందా లేదా? మా తమ్ముడు వచ్చే ఏళ్ళైంది, ఇంకెంతసేపు చేస్తావు? అబ్బా అయింది కానీ ఆగలేవే. అమ్మతోడు మంచి వాసన వస్తుంది. ఏమన్నా అప్పుడు వచ్చినప్పుడు ఒక్క ముక్క కూడా మిగలే. ఇంట్లోకి వెళ్ళి కొంచెం దాచుకొని మనకి వేరే గంజు పెట్టా. మంచిగా ఉన్నారా తమ్మ? నువ్వు మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నదని చికెన్ వాసన సూపర్ వస్తుంది కదా అక్క. బాగుంటుందిరా. ఏంద్రా అంత బొక్క పడ్డావు? మేము మరదలు చక్క తిండి పెడతలేదే. 2 రోజులు అయితే చికెన్ తినక. మొన్న తిన్నా నిన్నాక మొన్న. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. కడుపులో బండరాలయ్యా. మొత్తం చూడు ఎంత పెంచిండు. ఈ 5 కిలో చికెన్ మొత్తం వెనుక సరిపెట్టేట్టున్నది. వచ్చిన మనమే బాగా మరిది బావా మంచిదేనా? అంత మంచిదే బావ, అంత మంచిదేనా? అంత మంచిదే. నీకోసమే చికెన్ తెచ్చి అంటున్నాను. అవునా? అసలు మొత్తం గుమ్ముతా నేనే. మొత్తం నువ్వే గుమ్ముతావా? అది కడుపా కాళేశ్వరం ప్రాజెక్ట్ రా. సరే నువ్వు మొత్తం నువ్వే గుమ్ముదు, నీకోసం తెచ్చిన. సరే బావా. ఏ ఊకో, వచ్చేసరి నిల్చుండే పెట్టే మాట్లాడతాను. మనకి ఎంత కాలు గుంజుతానో ఏమో. పక్క లోపలికి పోదాం. పారా పోదాంపా. ఏమని మాట్లాడి కూడా తప్పేనానే? ఏమైంది అక్క? బావ వస్తాడారా? తానని కానీ గంట సేపు అయిండు. ఏమో. ఓ మనిషి అత్తవరావా? ఎంతసేపు అయితే మీరు చూడబట్టి నీ తానం పోడుగా. ఏమైంది బావ? ఆడోళ్ళు చేసినట్టు కట్టలు చేయబడుతుంది. వచ్చేదాకా ఆగలేదే. అరే అన్నం ఏం తింటావురా? కడుపు నిండా ముక్కలు తిను. నువ్వెంత మంచిదాను అక్క. అన్నం తింటే ఏడ కడుపు నిండుతుందో అని ముక్కలు ముందుగా పెడతాను. నువ్వు ఉండాలి. తింటరా నువ్వు? కడుపు నిండా తిను మంచిగా. నువ్వు తింటావా లేకుంటే తర్వాత తింటావా?
ఇప్పుడు ఎందుకు అడిదినని ఫస్ట్ ఏమైందిరా తమ్మి అటు ఇటు దిక్కులు చూడబడుతుంది ముంగట ముక్కలు పెట్టుకొని చక్కా తిను. గట్ల కాదక్క, చికెన్ సెంటర్ లో చికెన్ ఉంది కానీ ముక్కలు కొట్ట నీకు కత్తి లేదు అన్నట్టు అన్ని ఉన్నాయి కానీ అసలు లేదే. అసలు ఏంటిదిరా? ఓయ్ ఓ మనిషి, ఏయ్ ఏంటివే వానికి మందు కావాలట. ఇంటి చికెన్ తెచ్చుడు ఎక్కువ అంటే మందు కూడా కావాలంటాను. గులుగుతాడే బావా. నడువులే. సరే తీసుకొస్తుంది. ఓ మనిషి పోయినట్టు కాదు, చిడుగ్గన పోయి చిడుగ్గన రావాలి. సరే సరే తొందరగా మళ్ళీ మెల్లగా పోతావు. A few moments later. పోయి బామర్ది మందు ఆగిగా. ముందుగా అయితే పెక్కేస్తా, ఈ కూర అంతా తింటా, తర్వాత మందు మొత్తం తాగుతా. ఏయ్ పోరనేమో గట్ల చూడబడుతుంది అని జిట్టు తాగుతుంది, అట్లా చూడకు. గిలాస కాలే ఉండబట్ట గల మందు పోతే ఏమైతుంది అట్లనే చూస్తాను గుడ్లు పెట్టుకొని. మందు మొత్తం తాగుతాడు, చికెన్ కూడా మొత్తం వీడే తింటాడు. ఒక్క ముక్కన్న తినమని ఎవ్వరు చెప్తలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవు బావా, నాకు మంచిగా పోతున్నాం కానీ మీ లగ్గమైనప్పటి చదువుతానా ఒక్కసారి నాతో తాగకపోతే ఒక పెగ్గు తాగరాదు. నాకు తాగలు అలవాటు ఎక్కడ ఉందో, నాకు తాగలు అలవాటు లేదు. అక్క నువ్వన్నా చెప్పే, బాగా భయపడు, నీకు భయపడుతున్నట్టున్నాడు. ఆడు గంటగానం అడగబట్టే తాగుతే ఒక గ్లాసు పోయిరా నువ్వు. ఇగో తాగు బావా, ఏమో నువ్వు గమ్మత్ చేస్తావు. ఏమో కొంచెం పోయి ఆడవాళ్ళు తాగుతారు ఈ కాలంలో. తాగు, ఒక్క దెబ్బకు లేదు. నాన్న మరి తాగు, ఆడు అడుగుతాడుగా. బాగా ఒక్కడే దెబ్బకు లేపిండు. ఏమైంది బావా, బాగా గట్టిగున్నదా? ఏం సబ్జెక్ట్ అక్క మొత్తం లేపుతాడు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఎందుకు చెప్తాను? నా మందు మొత్తం నువ్వే రాయను, నా మందు కొనుక్కరా పో. అవునా? అవురా పాడక నువ్వు మీ అయ్యా ఎన్నడన్నా నన్ను మీ ఇంటికి పిలిచి ఇంత మందు పోసి ఇంత కూర పెట్టినారా? ఎప్పుడు మీరే చూడు, మీరే దేవుడు, కిలోలు దేవుడు పోవుడు. నన్ను పిలుచులేదు. చికెన్ సెంటర్ పోతే నా ఇచ్చే పోతుందిరా. నమ్మకలారా అయితే బావు పో. అయితే అక్క మళ్ళా సంగా చెప్తా. ఓరే అక్క, మా భావంత ఎట్లు చేస్తాను కదా, నేను ఇంకా మూలకు చాక్కుంటా. అక్క దేవుడు వేయట్లుగా. అవును, వేర్ ఈజ్ మై పెళ్ళం? ఆ పెళ్ళం ఎక్కడుంది? అగో ఇక్కడనే ఉందిగా. హలో మేడం, హలో ఎక్స్క్యూజ్ మీ, హలో. ఓ అమ్మా బొమ్మ, అయ్యో అనుకున్నావా? గిడం అనుకున్నావేది? లేవు మంచిగా నిర్ణయమవుతుంది. ఓ బౌరూపులోడా గట్ల తగినవేంది గంట మందు? మా తమ్ముడేడి? అరే ఏడున్నారా? ఆడు నా భయానికి ఏడు వచ్చుకుంటాడు. అయితే గాని పొద్దుగాలేమో నీ ముఖానికి అదే మాట్లాడాను. అవును, ఏంది ఇప్పుడు నీ మొహానికి నేను దొరకడే ఎక్కువ. అక్క మా అక్కనే గట్ల చంపుతానంటే నేను దొరుకుతాను అయిపోతే వాళ్ళు కొడతాడు. మా బావకు దొరకకుండా దొరుకుతా నేను. అగో మీరు పోతానుగా. అరే ఓ బామ్మడు, అరే అరే నువ్వు మళ్ళా రావాలని సంగతి చెప్తా, బాడుకావు. ఊసి ముగ్గేసినట్టుగా ఏమో అంతా ఏం అర్థమైతే లేదు.
బావా చాయ్. అగో రోజు 10 సార్లు చాయ్ అడిగినా చాయ్ ఏందని ఇలా చాయ్ కొత్తగా చాయ్ పెట్టుకొస్తాను ఏంది? ఈ రోజు నుంచి ఇంట్లో పని అంతా నేనే ఎత్తా బావా. నీకు ఒక్క పని దాకనిగా, సరేనా? రేపటి నుంచి పొలం కాడికి కూడా వస్తా బావా. ఇప్పటి నుంచి నువ్వు చెప్పిందే ఏంటో బావా. నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టినందుకు. అయితే కానీ పొలం కాడికి వచ్చడం ఎందుకు కానీ నువ్వు ఇంట్లో పని చూసుకుంటే అదే నాకు చాలా సంతోషం. సరే బావా. పొలం పని నేను చూసుకుంటుంది. అన్నేవో కానీ నన్ను మంచిగా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. సరే బావా.